ఆంధ్ర వార్తలు. గతంలో నిలిచిపోయిన ఐకానిక్ అసెంబ్లీ, హైకోర్టు భవనాలు మరియు సచివాలయ కాంప్లెక్స్ నిర్మాణ పనులను అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో పునః ప్రారంభించేందుకు సిఆర్ఏ సరికొత్త యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. గోదావరికి వరదలు వచ్చే లోపే దెబ్బతిన్న పాత డయాఫ్రమ్ వాల్ స్థానంలో సమాంతరంగా నిర్మిస్తున్న కొత్త వాల్ సవరణ పనులను నిధులను విడుదల చేయాలని కేంద్ర రాష్ట్ర ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. అచ్యుతాపురం మరియు పరవాడ పరిసర ప్రాంతాల్లో పర్యావరణ కాలుష్య నియంత్రణ ప్రమాణాలతో కూడిన కొత్త ఫార్మా కంపెనీల ఏర్పాటు కోసం భూసేకరణతో పాటు సింగిల్ విండో పర్యావరణ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానంలో అక్రమ రవాణా, బ్లాక్ మార్కెట్ తరలింపును అరికట్టేందుకు ఐటీ ఆధారిత నిఘాతో పాటు సరిహద్దు జిల్లాల్లో డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక రాత్రి నిఘా చెక్ పోస్టులు ఏర్పాటు కానున్నాయి. ఏటా జూన్ వరకు కొనసాగే సముద్ర వేట నిషేధ కాలంలో జీవనోపాధి కోల్పోయిన తీర ప్రాంత మత్స్యకారుల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా 10,000 చొప్పున ఆర్థిక సాయం జమ చేసేందుకు నిధులు సిద్ధమయ్యాయి. గాలేరు, నగరి, హంద్రి, నీవా కాలువల వెడల్పు ఆధునీకరణ ద్వారా కరువు పీడిత ప్రాంతాల చివరి ఆయకట్టు వరకు తాగు, సాగునీరందించేలా కొత్త జ్యుడిషియల్ రివ్యూ టెండర్ల నిబంధనలను ప్రభుత్వం ఖరారు చేసింది. వేసవి సెలవుల రద్దీ విపరీతంగా పెరగడంతో టోకెన్లు లేని సాధారణ భక్తుల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి వెలుపల లైన్లలో దర్శనానికి 20 నుంచి 24 గంటల వరకు సమయం పడుతోంది.